హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పెసరకట్టుని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పెసరకట్టు శరీరానికి చలవ చేయడానికి ఎంత బాగానో ఉపయోగపడుతుంది. ముందుగా పెసరకట్టు కోసం గ్లాస్ పెసరపప్పు తీసుకొని ఒక 2-3 సార్లు కడుక్కొని అందులో తగినంత వాటర్ పోసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ నూనె వేసుకుంటే పెసరపప్పు చాలా తొందరగా ఉడుకుతుంది. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఈ పెసరకట్టు చాలా మెత్తగా అయిపోవాలి. మెత్తదనం కోసం ఈ విధంగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం మట్టి కుండను తీసుకొని దానిలో తగినంత నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపటలాడిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. మూడు పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు చిన్నగాను మరియు సన్నగా కట్ చేసుకుంటే ఈ పెసరకట్టులోనికి తినేటప్పుడు చాలా టేస్టీగా వస్తుంది. చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుందాం. పసుపు వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఒక 5 నిమిషాలకి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూను అల్లం పేస్టు, ఓన్లీ అల్లం పేస్ట్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకోవసరం లేదు. అల్లం వేసుకోవడం ద్వారా పెసరకట్టు రైస్తో కలుపుకొని తినేటప్పుడు చాలా టేస్టీగా వస్తుంది. మధ్యలో అల్లం టేస్ట్ తెలుస్తుంది కాబట్టి. ఈ విధంగా వేగిన తర్వాత కొంచెం హెల్దీని యాడ్ చేసుకుందాం. హెల్దీ కోసం మనం ఒక చిన్న క్యారెట్ ముక్కని చిన్నగా తురుముకొని యాడ్ చేసుకుందాం. ఒకసారి మొత్తం ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. 2-3 మినిట్స్ ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం మెదుపుకున్న పప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ పెసరకట్టు అనేది మరీ చిక్కగా లేకుండా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు పప్పుకు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 2 స్పూన్లు కారం యాడ్ చేసుకుందాం. ఈ పెసరపప్పుకి కారం ఎంత వేసినా సరిపోద్దనమాట. దాన్ని బట్టి మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. నేను 2 స్పూన్స్ యాడ్ చేశాను. ఈ విధంగా కారం వేసిన తర్వాత కారం మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. నేను పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను. వీలైతే మీ దగ్గర పుదీనా కూడా ఉంటే యాడ్ చేసుకోండి. పుదీనా యాడ్ చేసుకోవడం ద్వారా ఈ పెసరకట్టు ఇంకా మరింత టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2-3 సార్లు పొంగొచ్చేంత వరకు ఉంచుకోండి.
ఈ సమ్మర్ సీజన్లో పెసరకట్టు శరీరానికి చలవ చేసే విధంగా ఉంచుతుంది. మీరు ట్రై చేయండి. 2-3 సార్లు పొంగొచ్చిన తర్వాత పెసరకట్టు అయిపోయింది. ఈ పెసరకట్టు వేడివేడి అన్నంలోనికి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.